ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీకందరికీ. వెల్కమ్ టు అవర్ మీడియా. ఫస్ట్ అనురాధ గారు, సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్. మిమ్మల్ని గురించి మీరు ఒక వాక్యంలో చెప్పమంటే ప్లీజ్ డిస్క్రైబ్. నేను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని. ఓకే. డాక్టర్ హసీనా గారు, నమస్తే. మిమ్మల్ని గురించి సర్వేజన సుఖినో భవంతు. ఇందులో సర్వేజన సుఖినో భవంతులో కుల, మత, ప్రాంత, వర్గ, లింగ విభేదాలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనిషిని. ఇందిరా వెల్ది గారు, భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మందిలో నేను ఒక మనిషిని. తర్వాత జన్మించాను, జీవిస్తున్నాను, ఒకనాటికి అదృశ్యమైపోతాను. మీరు పద్మజ గారు. అందరికీ సాయం చేయాలి, చేతనైనంత వరకు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సూపర్. మీకు నచ్చిన అంకె లేదు సంఖ్య చెప్పమంటే అనురాధ? 6 అని చెప్తాను. ఎందుకు? 6 అనేది ప్రతి దాంట్లో ఒక చక్కనైన సంఖ్యగా ఒదిగిపోతుంది కాబట్టి. 369. యా, 5. నాకు అన్ని అంకెలు సంఖ్యలు ఇష్టమే, ఎందుకంటే ఏది లేకపోయినా కూడా సంఖ్యాశాస్త్రానికి అర్థం ఉండదు కాబట్టి. 9 నాకు ఇష్టం. ఎందుకుమా? 9 అనేది నా అదృష్ట సంఖ్య. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 9 కాబట్టి నాకు ఇష్టం. ఇట్స్ యువర్ టర్న్ అనురాధ. మీకు నచ్చిన సినిమా ఒకటి దేవత అండి. అన్ని సినిమాలు ఒక్కటే చెప్పలేను. చెప్పలేను అనే సినిమా లేదనుకుంటా. భార్యా బిడ్డలు. మీరుమా? స్వర్ణ కమలం. ఈ క్షణం మీ మనసులో మెదిలే పాట. జానవులే నెర జానవులే. సూపర్. ఏ మాలిక్ హమ్ తేరే బందే. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము. ఓకే. మీరుమా? ఆలయాన వెలిసిన ఆ దేవుని రూపు. ఒకవేళ మీరు పురుషునిగా మారాలనుకుంటే ఏ పాత్రలో ఒదగాలనుకుంటున్నారు అనురాధ? మా నాన్నగారి పాత్రలో ఒదగాలనుకుంటున్నాను. గుడ్, ఎక్సలెంట్. మీరుమా? ఒక భర్త, మంచి భర్త పాత్రలో. మీరు ఇందిరా? నేను పురుషునిగా మారాలనుకోవట్లేదు, ఒదగాలనుకోవట్లేదు. ఎందుకంటే స్త్రీ ఎన్నో రకాల పనులు, మల్టిపుల్ వర్క్స్ చేయగలుగుతుంది కాబట్టి నేను స్త్రీగానే ఉండాలనుకుంటున్నాను. మీరుమా? నేను కూడా ఒక స్త్రీగా ఉండాలి. అవకాశం వస్తే కాదు, అవసరం వస్తే. ఓకే, ఆర్మీ ఆఫీసర్గా మేల్. 5. మీరు? నాకు అవసరం వచ్చినా కూడా నేను స్త్రీగానే నా బాధ్యతలన్నీ ఇక్కడ నిర్వర్తిస్తాను. ఛాయిస్ లేదమ్మా, ప్లీజ్. అబ్దుల్ కలాం. స్త్రీలకు వివాహం అయింది అని చెప్పడానికి మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంటాయి. మరి పురుషునికి వివాహం అయిందని చెప్పాలంటే ఏ గుర్తులు వేస్తే బాగుంటుంది? అంటే గుర్తులు అనేది ఏమీ లేదండి స్పెషల్గా పురుషునికి వివాహం అయిందని చెప్పడానికి. ఇప్పటి రోజుల్లో కాస్త జుట్టు ఊడిపోవడం, కాస్త పొట్టరావడం అనేది జరుగుతుంది. అదే నేను చెప్పగలను. ఇట్స్ యువర్ టర్న్ మిస్ హసీనా. రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే వాళ్ళు భర్తలు అనుకోవచ్చు. అది మీ గుర్తు అనమాట. అంతే. మీరు? అంటే పురుషులకి స్త్రీలలాగా ఇప్పుడు గొలుసులు, చైన్లు, ఉంగరాలు అట్లాంటివి వేస్తే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అవన్నీ తీసి జేబులో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి నుదుటి మీద గుర్రాలకు వేసినట్లు ఒక ఇనుపది ఏదన్నా ముద్ర వేసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓ సూపర్ అమ్మా. ఒక బాధ్యత గలగా భర్తగా కుటుంబాన్ని చూసుకునే వ్యక్తి. ఎవ్వరు అప్పడాల కర్రతో ఇట్లా కొట్టి ఒక బుడిపెలాగా పెడదాము అని ఎవ్వరు చెప్పట్లేదు. అంటే చెడ్డ భర్తలకే తల పెట్టాల్సిందే. మంచిగా కూడా అమ్మా, మంచిగా కూడా ఈ technique intense. ఎందుకంటే మగవాళ్ళని ఒక జన్మనిచ్చి టాటూ వేసేద్దాం. వేసేద్దాం. టాటూ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు లేడీస్ కూడా వేసుకుంటున్నారు కదండి టాటోలు. ఆహా, పెళ్ళయింది అనేది ఒక అంటే యూనివర్సల్ ఉన్న సింబల్. ఆ టాటూ నేను ఇందాక చెప్పింది. ఆ టాటూనే. ఎందుకంటే పురుష ప్రకృతి వేరు, స్త్రీల ప్రకృతి నేచర్ వేరు ఉంటది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి పురుషుడు కూడా పెళ్లి కాలేదని చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు ఎక్కువ మంది. కాబట్టి ఒక గుర్తు. ఓకే. అనురాధ, రామాయణంలో మీకు నచ్చిన ఒక స్త్రీ పాత్ర, ఒక పురుష పాత్ర? ఒక పురుష పాత్ర రామాయణంలో అంటే నాకు లక్ష్మణుడి పాత్ర చాలా ఇష్టం. అలాగే ఆయన భార్య ఊర్మిళ పాత్ర కూడా చాలా ఇష్టం. ఎందుకు? లక్ష్మణుడు అన్నతో కలిసి భార్యను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి అన్నతో కలిసి వెళ్ళారు ఆయన అడవులకి. అలాగే ఆయన భర్తగా ఒక పాత్ర పోషించాలనుకున్నాడు కానీ జరగలేకపోయింది. భార్యగా మాత్రం తన పాత్ర పోషించారు ఊర్మిళాదేవి గారు.
ఆయన వచ్చినంత వరకు నిద్రపోయి అలానే వచ్చిన తర్వాత మళ్ళీ యాక్చువల్ అయ్యారు. హసీనా రావణాసుడు. రాముడు. స్త్రీ పాత్ర స్త్రీ పాత్ర మండోదరి. మండోదరి. 5. ఎందుకు మండోదరి? ఆయన భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె నిత్య సుమంగలిగా ఉండాలని రావణాసుడి చితి కంటిన్యూగా ఇంకా అది మండుతూనే ఉంటుంది. ఆమె ఇంకా నా భర్త పూర్తిగా కాలిపోలేదు అనే ఫీలింగ్లో ఆవిడ అలాగే ఉండిపోతుంది. తరతరాలు యుగాలు దాటిపోయినాయి, ఇంకా అదే కాన్సెప్ట్లో ఉంటుంది ఆమె బతికుంటే. ఇందిరా? నాకు జనక మహారాజు, సునయన. సీత తండ్రి అయినటువంటి జనకుడు రాజు అయ్యుండి కూడా ఋషిలాగా సాధారణ జీవితాన్ని గడిపాడు, ప్రజల్ని చాలా చక్కగా పరిపాలించాడు. సునయనేమో తన పిల్లలందరికీ కూడా గృహ సంబంధమైన విషయాలు ఎలా నిర్వహించాలని బోధించింది. మీరుమా? రావణాసురుడు. స్త్రీ వచ్చి సీతాదేవి. మహాభారతంలో మీకు నచ్చిన స్త్రీ పాత్ర, పురుష పాత్ర? స్త్రీ పాత్ర అంటే ద్రౌపది దేవి అండి. ఓకే. పురుషుడు అంటే భీముడు. ద్రౌపది ఎందుకు ఇష్టం? ద్రౌపది అన్ని బాధల్ని భరిస్తూ ఒక స్త్రీగా, ఒక ఇల్లాలుగా, ఒక మంచి భార్యగా నలిగింది. పురుషుడు ఎందుకంటే భీముడు ఒక భార్య కోసం తన ఏవైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేశాడు ఒక భర్తగా. మీరు ఇట్స్ యువర్ టర్న్ హసీనా. మహాభారతం కర్ణుడు. స్త్రీ పాత్ర ద్రౌపది. ఇందిరా? నాకు భీష్ముడు, భానుమతి. మీరు? భీష్ముడు, ద్రౌపది. ఏ సందర్భంలో అయినా స్త్రీగా అనవసరంగా పుట్టాను అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, ఖచ్చితంగా అనిపించలేదు. లేదు. ఇందిరా? రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత అనేక మంది పురుషుల మధ్యలో మనం ఒక్కలమే ఉన్నప్పుడు, అంటే స్త్రీ జెండర్కి ప్రాధాన్యత వహిస్తూ ఒక్కలమే ఉన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే. లేదు. పద్మజ గారు, మీకు నచ్చిన ఒక కొటేషన్? జవాను లేకపోతే దేశానికి రక్షణ లేదు, రైతే లేకపోతే దేశానికి మిత్రుడు లేదు. జై జవాన్ జై కిసాన్. మీరు? ధర్మం మాత్రమే జయిస్తుంది, కానీ మెల్లగా జయిస్తుంది. మీరు? సత్యమేవ జయతే. న్యాయం గెలుస్తుంది అంటారు, కానీ గెలిచేదంతా న్యాయం కాదండి. ఎక్కువగా భార్యలతో పోల్చుకున్నప్పుడు, భర్తలతో పోల్చుకున్నప్పుడు భార్యలు లావుగా ఉంటారు, ఎందుకంటారు హసీనా? ఎక్కువ తిండి తినకపోవడం వల్ల లావుగా అవుతారండి. ఇన్ టైం తినాలి, ఇన్ టైం తినరు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. మీరు? ఇందిరా? వంటగదిలో వంట చేసేటప్పుడు పల్లీలు, బఠానీలు అట్లాంటివి తింటుంటారు ఒకటి. తర్వాత ఏమైనా మిగిలిపోతే కూడా వృధా అవుతుందనే ఉద్దేశంతో కూడా తింటుంటారు, అందుకని లావు అవుతారు. ఫైన్. మీరుమా? అది డైటింగ్ అంటూ చేస్తారు, కానీ ఆ డైటింగ్లో టైంకి తినకపోవడం వల్ల, తాగటం వల్ల, ఏదో చేస్తున్నాం డైటింగ్ నైస్ ఫామ్ అవ్వాలని చూస్తారు, కానీ అది గ్యాస్ ఫామ్ అయ్యి. మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఏ పేరెన్నిక కన్నా స్త్రీ పాత్ర? ఇందిరాగాంధీ. మీరు? హసీనా? ఝాన్సీ లక్ష్మీబాయి. మీరు? ఇందిరాగాంధీ అండి. మీ భర్త, మీ పిల్లలు ఇద్దరిలో ఎవరో ఒకరిని రక్షించే అవకాశం వస్తే మీరెవరిని రక్షిస్తారు? హసీనా? భర్తనే రక్షిస్తాను. ఎందుకు? భర్త ద్వారానే కొడుకు వస్తాడు. ఫైన్. ఇందిరా? పిల్లల్ని రక్షిస్తాను, ఎందుకంటే మన గర్భం నుండి బయటికి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద అవ్యాజమైన అనురాగం ఉంటుంది. మీరు? పిల్లల్ని సేవ్ చేస్తారు. భర్త అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయన్ని మోసం చేయొచ్చు అని భావిస్తున్నారా? ఇందిరా? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ చెయ్యాలనే ఉద్దేశము భార్యలకు ఉండదు సహజంగా, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. నేను చేయను. మీరు? హసీనా? తప్పు. స్త్రీ పెట్టుకోకూడదు అలా. ఓకే. కుటుంబంలో ఆమె మెయిన్ రోల్ కాబట్టి ఆ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. అవసరమైతే డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. మీరు? అక్రమ సంబంధం అనేదే ఆ మాటే వాడకూడదండి. అక్రమ సంబంధం నేనైతే ఎంకరేజ్ చేయను. ఫైన్. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ కామన్ అయిపోయింది కదమ్మా. లివింగ్ రిలేషన్షిప్ డిఫరెంట్ ఫ్రమ్ అక్రమ సంబంధం అండి. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు కలిసి నమ్మకంతో ఉండే రిలేషన్ని లివింగ్ రిలేషన్షిప్. అక్రమ సంబంధం అంటే వాట్ ఈస్? అక్రమ సంబంధం అంటే ఎవరికీ తెలియకుండా చుపాయించి, అంటే రహస్యంగా చేసే సంబంధాన్ని అక్రమ సంబంధం అంటారు. అది కూడా ఒక పెళ్ళైపోయిన స్త్రీ కానీ, భర్త కానీ, భార్య కానీ వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో, వేరే లేడీతో కానీ, జెంట్తో కానీ పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ అక్రమ సంబంధం. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు కదా, తదనంతరం ఇద్దరి జీవితాల్లో ఎలాంటి ఫీలింగ్స్? ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతారు హాయిగా. అంతేనా?
దాన్ని అప్పటితో వదిలేయాలంటారా? అంతే. ఇప్పుడు వివాహ వదిలేసామనుకుంటారా? సంబంధము కలిసి బతకడానికి మనుగడ కోసం పెళ్లి చేసుకుంటాం. అది కుదరనప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు బతకడం బహు ఉత్తమం. ఇందిరా? అంటే విడాకులు తీసుకున్నాక పురుషునికి మళ్ళీ వివాహం చేసుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి సమాజం నుండి. రెండో పెళ్లి వాడైనా ఇవ్వడానికి అనేక మంది ముందుకు వస్తారు, కానీ స్త్రీలకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇక పిల్లలు ఉంటే పిల్లల బాధ్యత ఎక్కువగా స్త్రీలే తీసుకుంటారు కాబట్టి స్త్రీ అంత తొందరగా రెండో వివాహానికి ముందుకు రాదు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీల జీవితం ఎక్కువ దుర్భరం అవుతుంది పురుషులతో పోల్చినప్పుడు. మీరు పద్మజ? స్త్రీ అనేది చాలా ఈ సమాజంలో ఈ రోజుల్లో చాలా ధైర్యంగా బతకగలుగుతుంది కాబట్టి ఇంకా వేరే మ్యారేజ్ అనేది ఆలోచన ఉండదు. భర్త చనిపోయినప్పుడు ఏదైతే ఎక్కువ అలంకరణ చేసుకున్న స్త్రీని చూస్తే మీకేమనిపిస్తుంది ఇందిరా? వాస్తవంగా చేసుకోవచ్చు, ఎందుకంటే పుట్టుకతోటే మనకు పువ్వులు, బొట్టు, కుంకుమ అవన్నీ పెట్టుకునేది పుట్టుకతోటే వస్తాయి, గాజులు. పెళ్ళాక వచ్చేటి ఏం లేవు. కానీ అక్కడ ఏంటంటే భర్త చనిపోయినాక భార్యకు ఒక రకం వైరాగ్యం వస్తుంది. నేను ఇంకెవరి కోసం అలంకరించుకోవాలి ఇవన్నీ ఎందుకనే భావన కలుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కొంతమంది అలంకరించుకోకుండా ఉంటారు. కొంతమంది వాళ్ళకి పుట్టుకతోటి వచ్చిన హాబీని వదులుకోలేక చక్కగా అలంకరించుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, దానివల్ల ఎవరికి నష్టం జరగదు. కాకపోతే విధవరాలైనటువంటి స్త్రీ అట్లా అలంకరించుకున్నప్పుడు ఏంటంటే ఇతర పురుషులు ఆకర్షించే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. హసీనా? భర్త చనిపోయిన తర్వాత అలంకరణ ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఎలా ఉందో అలా ఉండొచ్చు. అలా అనుకుంటే పిల్లలు భర్త ద్వారా వచ్చారు కాబట్టి పిల్లలు కూడా వదిలేయాలి. ఆస్తి కూడా భర్త ద్వారా వచ్చింది కాబట్టి ఆస్తిని కూడా వదిలేయాలి. ఆస్తి కావాలి, పిల్లలు కావాలి, అలంకరణ వద్దు అనేది కాదు. ఎలా పిల్లప్పుడు ఎలా వెళ్ళిందో స్త్రీ అలాగే ఉండాలి నిత్యం ఆమె చివరి శ్వాస వరకు. ఫైన్. అనురాధ? అలంకరణ అనేది అది ఒంటికి సంబంధించిన విషయం అండి, మనసుకు సంబంధించింది కాదు. భర్త పోయిన తర్వాత అలంకరణ అంతా వదిలేయాలని అలా లేదు, అలా అని అలంకరణ చేసుకోవాలని కూడా ఏమీ లేదు. ఆవిడ తాలూకా వ్యక్తిగత విషయం పూర్తిగా నేను స్పందిస్తున్నాను. ఓకే. ఎలిజబెత్ టైలర్ 10వ 11వ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. దాని మీద అక్కడ పాశ్చాత్య సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన సంస్కృతి బద్ధంగా మనం ఉంటే బాగుంటుంది. ఓకే. ఇందిరా? అంటే భూమి మీద మానవ నాగరికత ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా స్త్రీలకు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. వాటిని జెనెటిక్ క్యారెక్టర్గా ఏర్పడింది స్త్రీలలో. కాబట్టి ఒక పురుషుని చేసుకోవాలి, ఎక్కువ మందిని చేసుకుంటే నేను తప్పుదారిని అవుతాననే భావన భారతీయ స్త్రీలలో ఎక్కువ ఉంది. ముఖ్యంగా అక్కడ పాశ్చాత్య దేశాలు ఏంటంటే వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమె తన ఇష్టానుసారంగా జీవిస్తుంది. మీరు పద్మజ? మీరేమో ఆ కల్చర్కి సంబంధించింది కాబట్టి దాన్ని ఫాలో అవుతారు మాక్సిమం. ఆడపిల్ల లేదా మగపిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణం? అనురాధ? ఇద్దరు కారణం అండి. క్రోమోజోమ్స్ డిపెండ్ ఆన్ క్రోమోజోమ్స్ సంబంధించి ఇది సైంటిఫిక్. వాస్తవంగా స్త్రీలలో XX క్రోమోజోమ్లు ఉంటాయి, పురుషుల్లో XY ఉంటాయి. ఒక రకంగా ఆడపిల్ల పుట్టాలంటే ఎక్కువ కారణం పురుషుడే. ఎందుకంటే ఆ Y వచ్చి X తోటి కలిసినప్పుడు XX కలిసినప్పుడు స్త్రీ జనాభా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకునే పురుషులు లేరు. మీరేమంటారు? ఇద్దరు కానీ చెప్పలేమది ఎవరిది. ఒక మగని కోసం అతని యొక్క 2 లేదా 3 భార్యలు కొట్టుకుంటే ఏమంటారు? ఇట్స్ ఇందిరా? లోకం ఏమన్నా గొడ్డు పోయిందా? వాడు కాకపోతే ఇంకొక పెళ్లి కాని వాడు దొరుకుతాడు కదా, వాడినే పట్టుకొని 2-3 గొడవ పెట్టుకోవడం అంటే చాలా చూడ్డానికి అసహ్యంగా అనిపిస్తుంది. వాట్ డు యు సే? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ భర్తని 3 కలిసి కొడితే బాగుంటుంది. అసలు ఆ సంస్కృతి తప్పంటారు నేనైతే. ఒకవేళ కొట్టుకుంటే వాళ్ళిద్దరు వాళ్ళు కొట్టుకోవాలి, లేడీస్ కానీ లేడీస్ కొట్టుకోకూడదు. మేనేజ్మెంట్ అందరూ బాయ్కే ఉండాలి. ఆడవాళ్ళ యొక్క అమాయకత్వం కనిపిస్తుంది అక్కడ. ఎస్ ఎగ్జాక్ట్లీ. అతడు తన వాంఛల కోసం అని చెప్పి 3 స్త్రీలను వాడుకున్నాడు, మెయింటైన్ చేస్తున్నారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రాస్టిట్యూట్ చేసే స్త్రీల గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రాస్టిట్యూట్ చేసే స్త్రీలు అంటే అది ఒక వృత్తి పరంగా వాళ్ళు చేస్తున్నారండి, అంతేకాని వాళ్ళకి నచ్చో లేకపోతే ఇంకొక విధంగా కాదు. బ్రతకలేక ఇంకా అది ఒక వృత్తిలాగా ఎంచుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు అంతే. దాని మీద ఇంకా ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు నేను. హసీనా? వేషవృత్తిని చట్టబద్ధం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం నుంచి వచ్చాం మేము. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ రంగం చూసుకోవడానికి లేదు, చూస్ చేసుకునే స్థాయి శక్తి లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ శరీరాలనే పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ చట్టబద్ధం చేస్తే బాగుంటుంది. ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం. దేశ సరిహద్దుల్లో సైనికులు ఉన్న ప్రదేశాల లోపల వ్యభిచారం అనేది చట్టబద్ధమైంది. అయితే వ్యభిచారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే పెళ్లి కాని యువకులు కానీ
పెళ్ళై భార్య చనిపోయి లేకపోతే భార్య పెద్ద రోగం వచ్చి సంసారానికి పనికిరాదు, అట్లాంటి వాళ్ళు కోరికలు అణుచుకోలేనప్పుడు వాళ్ళ కోరికలు తీర్చడానికి మీరు వాళ్ళకి సహకరించండి. కానీ మంచిగా భార్య పిల్లలు చక్కని సంసారం ఉన్న వాళ్ళ సంసారంలో మాత్రం నిప్పులు పోయకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే సమాజంలో బతకలేని పరిస్థితులు, కొన్ని పరిస్థితుల వల్ల కూడా అలా మారాల్సి వస్తుంది. అసలు ఈ వ్యభిచారం కానీ ప్రాస్టిట్యూషన్ అనే మాటలోనే ఎక్కువ నేను అడిగినగా మీరు ఎవ్వరు అడగట్లేదు. మహిళనే ఎందుకు చూపిస్తున్నారు, విటులను ఎందుకు చూపించట్లేదు? మగవాడు సమాజం ప్రపంచంలో మగవాడికి ఎక్కువ విలుస్తుంటే మగవాడు నాకేమిటి. మనది పితృస్వామిక కుటుంబం అండి. ప్రకృతి ధర్మం ప్రకారం పురుషుల కోరికలు ఎక్కువగా ఉంటాయి, అవి అణచివేయబడని స్థితిలో ఉంటాయి. స్త్రీలకు కూడా సమాన స్థాయిలో కోరికలు ఉన్నా కూడా వాటిని సప్రెస్డ్ స్టేట్లో పెట్టుకుంటారు. కాబట్టి పురుషునికి శరీరం అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా అట్లాంటి పనులు చేస్తుంటారు. అసేనా కోర్టులో కూడా కొన్ని కేసెస్ నడిచాయి దీనికి సంబంధించి. వేశ్య వృత్తి ఎందుకు ఉంటుందంటే పురుషుడిలో కోరికొన్నంతకాలం వేశ్య వృత్తి ఉంటుంది. ఒక మహిళ క్యారెక్టర్ పోయిందంటే దానికి ప్రధాన కారణం పురుషుడు. కాబట్టి పురుషుడినే మనం మెయిన్ వేశ్య అంటారు. ఆపోజిట్ విటులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి విటులు ఎక్కువ, వేశ్యల కంటే విటులు ఎక్కువ మంది ఉన్నారు. విటులు అంటే ఆ పదం అంటే వేసుల దగ్గరికి వెళ్ళేవాడిని విటుడు అంటారు. అసలు వేశ్య అనే పదం ఎందుకంటే వాళ్ళ తాలూకా అంటే పరిస్థితుల వల్ల ఒక వ్యక్తి, ఒక స్త్రీ అలా అవటానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్లే ఒక స్త్రీ అలా అయింది. దానికి ఒక విటుడు వెళ్తున్నాడంటే వాడిని చూపించాల్సిన అవసరం అయితే అసలు లేదు. అందుకని వేసులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మన సమాజంలో. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు, మరి ఇంటి ఆయన చదువు సమాజానికి వెలుగు అనుకోవాలి. ఇల్లాలు పిల్లలతోటి ఎక్కువ కాలం గడుపుతుంది కాబట్టి ఆమె వల్ల ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇంటికి వెలుగంటారు. పురుషుడు చదువుకుంటే ఆయన సంపాదించుకొస్తాడు, కుటుంబ భారాన్ని నిర్వర్తిస్తాడు. మీరు ఆయన చదువుకుంటే పిల్లలకి మార్గదర్శకుడిగా ఉంటారు, పిల్లలు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు కొంతమంది. రామాయణంలో సీత పాత్ర గొప్పదా, రాముడి పాత్ర గొప్పదా అంటే? సీత పాత్రే గొప్పది. ఎందుకు? అన్నీ ఓడ్చుకొని భరించి రామాయణం మొత్తం తన చుట్టే తిరుగుతుంది కాబట్టి. ఇందిరా? రాముడే గొప్పవాడు. ఎందుకంటే సీత లాంటి భార్య ఉన్నా కూడా అనేక దుర్మార్గాలు అక్రమాలు చేసే భర్తలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ రాముడు లాంటి భర్త ఉంటే తప్పులు చేసే స్త్రీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అసలు తప్పే చేయరని నేను అనుకుంటున్నాను. రాముడు అనుమానించి అడవికి పంపించాడు సీతని. రాముడు అనుమానించలేదు, రాజధర్మాన్ని పాటించాడు. ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ప్రజా పరిపాలనలో భాగంగా ఆమెను అడవికి పంపాడు. ఆ తర్వాత అతను కూడా కిందనే పడుకున్నాడు, మంచాలల్లో పట్టు మంచాలల్లో పడుకోలేదు, చక్కటి వస్త్రాలు ధరించలేదు, చక్కటి భోజనం భుజించలేదు. ఆమె మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి అనురాగంతో అదే విధంగా ప్రవర్తించాడు. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. పుస్తకాలలో మనం చదివిన ప్రకారము రాముడు సీత కోసం తప్పించారని చెప్తారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేకాడికి అది అమలు చేయలేకపోయారు. అనురాధ? సీత పాత్ర గొప్పదండి. ఎందుకంటే రాముడు అడవులకి పంపించారు అన్నారు కదా, అడవులకి పంపించడం, తర్వాత అతని కింద పడుకోవడం, తర్వాత అతను భోజనం చేయకపోవడం, పంచపక్ష పరమాణాలు తినకపోవడం అదంతా వేరే విషయం. తినకపోని అతను పంపించడం అయితే కడుపుతో ఉన్న ఒక స్త్రీని అడవులకి పంపించాడు. అది గొప్ప విషయం ఎలా అవుతుంది? నాకు సీత పాత్ర అంటేనే చాలా ఇష్టం. త్రేతాయుగ రాజధర్మం ప్రకారం పంపించాడు. స్త్రీలు పురుషులలో నేర్చుకోవాల్సిన సుగుణాలు ఒక వాక్యం. అట్లా నుంచి అడగక్క, అన్ని ఫస్ట్ We can't. ఇట్లనేనా? ఓకే, అది మీరు చెప్పండి. స్త్రీ పురుషులు ఒక వాక్యం అంటే స్త్రీలలో పిల్లలకి జన్మనివ్వడం గొప్ప విషయం, పురుషుడు ఆ జన్మకి కారణం అవ్వడం గొప్ప విషయం. మీరు? ఇందిరా? స్త్రీలు పురుషులలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ధైర్యంగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఆత్మ గౌరవంతో మెలగడం, ఏ పనైనా సాధించుకురాగలని నమ్మకం పురుషుల నుంచి స్త్రీలు నేర్చుకోవచ్చు. మీరు? స్త్రీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో ఉంటుంది, పురుషుల్లో కూడా. కానీ ఉన్నానని వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బాగా. ఇందిరా? ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లల్ని కన్నా తల్లి ఎవరు? భూదేవి. 700 కోట్ల పైగా పిల్లలు ఉన్నారు. ఫైన్, ఎక్సలెంట్. భూదేవి. మీరు? ఆవిడే భూదేవి. చెడ్డ తండ్రి, చెడ్డ అన్నదమ్ములు, చెడ్డ మామగారు అంటారు కానీ చెడ్డ తల్లి అని అనరు, ఎందుకు? మాతృత్వ గొప్పతనం. ఇందిరా? చెడ్డ తల్లులని ఇంతకుముందు అనేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్య చెడ్డ తల్లులు పుట్టుకొస్తున్నారు. పిల్లల్ని చంపి సూట్ కేసులో పెట్టడం, తమ అక్రమ సంబంధాల్లో భాగంగా పిల్లలకు వాతలు పెట్టడం, పిల్లల్ని బయటకు వెళ్ళడం పెట్టడం చేస్తున్నారు.
కాబట్టి తల్లి కూడా కలుషితం అయిపోయింది ఈ మధ్యకాలంలో. అమ్మ చెడ్డ తల్లి అనే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు పరిస్థితుల వల్ల మారాల్సి వస్తే అంటారు, వాళ్ళని చూసి సమాజం కాబట్టి. చదువు, కెరీర్, ఉద్యోగం అంటూ ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, అమ్మాయిలకు ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా? జీవితంలో అన్నీ కూడా వివిధ కోణాలు ఉంటాయి. కుటుంబము, చదువు, కెరీరు, ఉద్యోగము, వివాహం, ఇవన్నీ ప్రతిదాన్ని కూడా మనము సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో లాగా 25 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే కనుక నాణ్యమైన పిల్లలు కలుగుతారు. ఈ హసీనా? రోజుల్లో పిల్లలు చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏ మంచి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కువ శృతి రామాయణం చెప్తున్నారు అని అనుకుంటారు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయడం బెటర్. అనురాధ? ఈ కాలంలో పిల్లలు కొంచెం ఎలాబరేటెడ్గానే ఆలోచిస్తున్నారు. పిల్లలు జీవితం, దాంతోపాటు కెరీర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి కెరీర్లో సెటిల్ అయిన తర్వాతనే వివాహ బంధానికి ఓటేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న పరిస్థితుల అనుగుణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి హసీనా? ఆరోగ్య సమస్య మెయిన్. అండ్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందేమో అనిపిస్తుంది. ఇందిరా? స్త్రీలు ఎప్పుడైతే బలహీనులని తెలుసుకున్నారో పురుషులు, అప్పటి నుంచి స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం, సతీ సహగమనం. నేడైతే వృత్తి చేసే స్త్రీలు కూడా అంత సంతోషంగా లేరు. వృత్తి ధర్మంలో భాగంగా వాళ్ళు కార్యాలయాల్లో కూడా పనిచేసే చోట్ల కూడా అనేక రకాల ఇబ్బందులు సామాజికంగా ఎదుర్కొంటున్నారు. స్త్రీలు సమస్యలన్నీ ఎదుర్కోవటం వల్ల మనం పురుషుల వల్ల కొన్ని ఎదుర్కొంటున్నాము, కొన్ని పిల్లల వల్ల ఎదుర్కొంటున్నాము, కొన్ని సమాజంలో పరిస్థితుల వల్ల స్త్రీ సమస్యలు ఎదుర్కొంటున్నాము. మానసిక ఉల్లాసం కోసం మీరేం చేస్తారు? నేనండి ఇప్పుడు ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ రోజు పనమ్మాయి రాకపోతే అంట్ల గిన్నెలు, బట్టలు అవన్నీ కనిపిస్తుంటాయి. అయితే మొదట్లో వాటిని గిన్నెలు బయట ఇసిరేద్దాం అనుకున్నాను. మళ్ళీ నేనే ఏరుకొచ్చుకోవాలి కాబట్టి గిన్నెలు తోముకుంటూ పాటలు పాడుకోవడం, బట్టలు ఉతుక్కుంటూ ఏదైనా కవితలు చెప్పుకోవడం అలాంటివి చేస్తుంటాను. సూపర్. హసీనా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నదని వెళ్ళిపోతాం. అనురాధ? నేనైతే పుస్తకాలు చదువుకుంటానండి. స్త్రీలు ఇప్పుడు మీరు వరకట్నం గురించి, బాల్య వివాహాల గురించి, సతీ సహగమనం గురించి చెప్పారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య విమెన్ ట్రాఫికింగ్. మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్ ట్రాఫికింగ్ గురించి చెప్పండి. భూమి మీద మానవ నాగరికత ఏర్పడినప్పటి నుంచి కూడా పురుషుడి దృష్టిలో స్త్రీ అనేది ఎప్పటికీ విలాస వస్తువే. దాంట్లో భాగంగా తన భోగలాలసత కోసం స్త్రీలను అక్రమ రవాణా చేస్తున్నారు. స్త్రీలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా తగ్గదు. స్త్రీలలో ఎప్పుడైతే మేము విలాస వస్తువులం కాదు, మేము కూడా విలువైన మనుషులు అని తెలుసుకుంటారు, అప్పటిదాకా జరుగుతూనే ఉంటుంది. మీరు హసీనా? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది నేటి సమస్య కాదు, అది రాచరిక కాలం నుండి ఉన్న సమస్య. అయితే ఇప్పుడు విమెన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇప్పుడు ఏ ఒక్కరికి భద్రత లేదు. పిల్లలకి లేదు, పురుషుడికి లేదు, స్త్రీకి లేదు. ఓకే. అభద్రత భావ సమాజంలో బతుకుతున్నాం. మీరుమా? విమెన్ ట్రాఫికింగ్ అనేది ఏం లేదండి. మేడం గారు చెప్పినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోయింది. ఇప్పుడు విమెన్ ట్రాఫికింగ్ లేదంటారా? ఉంది. దాంతోపాటు అంటే విమెన్ అనే మాట అనేది ఏమీ లేదు. విమెనే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ అయిపోయింది ఇప్పుడు సమాజంలో. దాన్ని మనం నిర్మూలించాలని నేను కోరుకుంటున్నాను. స్త్రీ తనకు పురుషుని వల్ల అన్యాయం జరిగింది అని మౌన పోరాటం చేయడం విన్నా, కరెక్టేనా? పోరాటం చేసే టైం వేస్ట్ చేయడం కంటే కూడా మిగిలిన జీవితాన్ని దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని ముందుకెళ్ళిపోవడం బెటర్. ఇందిరా? మౌన పోరాటం అంటే ధర్నాలు అవి చేసి వాళ్ళలో పరివర్తన తేవాలని చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. వీలైతే న్యాయస్థానాల ద్వారా పరిష్కరించకపోవడం ఉత్తమం ఒకటి. తర్వాత తనకంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవడం బెటర్ అనుకుంటున్నాను. పద్మజ? ఈ సమస్య అనేది పురుషులు లేకపోతే మనం బతకొచ్చు, ఎందుకు బతకము? స్త్రీలో ఆత్మవిశ్వాసం, భార్యలో బతకాలి, నేను చూపించాలి నేనేంటి అనేది సమాజానికి, నేను ఎలా ఉన్నాను, ఎలా బతికించాను, పిల్లలు ఎలా చూసుకున్నాను, ఆత్మవిశ్వాసం, ధైర్యం కావాలి. ఆడవాళ్ళకు బీపీ ఎందుకు పెరుగుతుంది? బీపీ భర్త పిల్లల వలన, కుటుంబం వలన, సమాజం వలన. యా రైట్. బీపీ అంటే భర్త, పిల్లలు, కుటుంబం అంటే ఇంకా ఆడబిడ్డలు, అత్త, మరుదులు, అందరు వీళ్ళందరినీ న్యాయం చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలి. మగవాళ్ళకు బీపీ ఎందుకు పెరుగుతుంది? వీళ్ళని సమన్వయం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు తిరిగే చెప్పాలి, భార్యలు పెళ్ళాల వలన.
అందరినీ కొంచెం సమన్వయం చేయడం వల్ల కూడా ఓకే, బ్లడ్ ప్రెషర్ ఎవరికి లేదనమాట. ఫైన్. టెన్షన్ లేనే కదా ఇదేనేక. ఇంకా ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఒక్క నిమిషం ఆగండి. యా ప్లీజ్. అప్పటి నుంచి మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, మేము కూడా మీకు మీరు అడిగారు. సమాధానం చెప్పండి వాటన్నిటి. అప్పుడే అడుగుండాల్సింది, మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. అడిగేదానికే నన్ను కూర్చోబెట్టారు. స్మార్ట్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాకు అవకాశం ఇస్తారు. 5 నిమిషాలు ఇవ్వలేను, ఒక 2 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. మీరు పర్వాలేదు, 2 నిమిషాలు చాలు. ఇందిరా గారు మీరు మేడం గారిని అడగండి. మొదటి సంఖ్య మీకు నచ్చిన కొటేషన్ చెప్పండి. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతుందని కాదు, పడినా తిరిగి లేస్తుందని. మీ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ 1. రైట్. ఉండినా ఉండకపోయినా 1గానే ఉండాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ మాకు అడిగిన ప్రశ్న, మీరు ఒకవేళ మారాలి అనుకుంటే ఏ పాత్రలోకి వస్తారు? ఇప్పుడున్న పాత్ర కాకుండా. స్త్రీ పాత్ర, పురుష పాత్ర. ఇడ్లీ పాత్ర. రామచంద్ర. మాకేమో స్పాంటినియస్ గా అడిగారు. మేము అలా ఒక చెప్పాలి, మాటలో చెప్పాలి, మీరు ఒక ఇలా మాటలో చెప్పాలి. ఏంటండి ఇది? ఓకే, ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్. నెక్స్ట్ కన్క్లూజన్. ప్రపంచ యా. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మనం ఈ రోజంతా కలిసాము. ఈ సందర్భంగా ఒక హైకోర్టు అడ్వకేట్గా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఆ చట్టం గురించి 2 ముక్కల్లో. ముఖ్యంగా ఐపీసీ 498. 498A అనేది భారత స్త్రీలకి రక్షణ చట్టంగా రూపొందించడం జరిగింది. దానిని భారతీయ న్యాయ సంహితలో 2023 దాన్ని ఎనెక్ట్ చేశారండి. అది జూలై 1, 2024 నుంచి అది అమల్లోకి వచ్చింది ఆ చట్టం. అయితే 498Aని భారతీయ న్యాయ సంహితలో 85 మరియు 86 చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఈ చట్టాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మన భారతీయ స్త్రీలు దీన్ని బాగా ఉపయోగించుకోవాలని, నేను అఘాయిత్యాలు జరిగినప్పుడు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దీన్ని దయచేసి మిస్యూజ్ కూడా చేయకూడదని కూడా నేను కోరుకుంటున్నానండి. అందరికీ ఒక విద్యావేత్తగా, ఒక రచయిత్రిగా మన స్త్రీల కోసం మీకు నచ్చిన వాక్యం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అంటే ఇక్కడ స్థానికులకి, తెలుగు మహిళలకి నాణ్యమైన విద్య అవసరం. ఉన్నత వర్గాలు ఎక్కడైనా చదువుకుంటారు వాళ్ళు. ఈ పేద ప్రజలకి నాణ్యమైన విద్య, నాణ్యమైన సాంకేతిక విద్య, అలాగే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తూచా తప్పకుండా ప్రభుత్వాలు కల్పించినట్లయితే బాగుంటుంది. మహిళలు రావడానికి బాగుంటుంది. విద్య అనేది భరోసా ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. అలాంటి విద్యని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు మీరిచ్చే సలహా. పురుషులతో సమానంగా ఏదైనా వృత్తి నిర్వహించుకొని స్వతంత్రంగా జీవించాలి. అది ప్రభుత్వ ఉద్యోగమైనా కానీ, ప్రైవేట్ ఉద్యోగమైనా కానీ, ఇంకా ఏదైనా సేవా సంబంధమైనటువంటిదైనా కానీ స్వతంత్రంగా జీవించాలి. బాధ్యత గల తల్లిదండ్రులుగా పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి? ఈరోజు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనం సమాజం తగ్గట్టుగా మనము ఆలోచించుకొని మన పద్ధతిలో మనం వెళ్ళాలి. అంతేకాని వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదో వెళ్తున్నారు, వాళ్ళని మనం ఫాలో అవుదాము అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మన కుటుంబం ఏంటి, మన సమాజం మనం ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, మనలో మార్పు ఏంటి, మనం ఎలా అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ అందరినీ ఎలా ఉండాలి. ఇందిరా గారు, వీడు ఒక టాక్సేషన్ ఆఫీసర్గా పన్నుల గురించి ఒక కొట్టేయండి. సరదా చెప్పమంటారా? మీ ఇష్టం. పన్నులు ఊడగొట్టకుండా చెప్పండి. అది పన్నులు కట్టని వాళ్ళ పన్నులు ఖచ్చితంగా ఊడగొట్టవలేను. రెండవ విషయం ఏంటంటే, పన్నులు కట్టే వాళ్ళందరూ వ్యాపారులే, కానీ వ్యాపారులందరూ పన్నులు కట్టారు. అదేంటో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హసీనా గారు, ఈరోజు మాత్రమే మనల్ని గుర్తించాలంటారా? లేదు, ప్రతిరోజు మహిళల కష్టాన్ని గుర్తించాలి. మహిళలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇనుమడింపై చేసే విధంగా ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ, ఆయా సంస్థలు పూనుకోవాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్లలో మహిళలు ఇప్పుడు బాగా రాణిస్తున్నారు. అలాంటి మహిళలకి, ఆ రంగంలో మహిళలు రాణించాలంటే మీరు ఇచ్చే టిప్, చిన్న టిప్. ఏం లేదు, మహిళల తాలూకా సమస్యలు మహిళల సమస్యలే కాదు, మనిషి సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో మనం ముందుకెళ్ళాలి. వాళ్ళ సమస్యని పూర్తిగా వినాలి, విని మనం అర్థం చేసుకుని వాళ్ళకి పరిష్కారాన్ని అందించాలి. ఇది నా యొక్క. గతంలో న్యాయదేవతకి కంటికి పట్టి కట్టారు, ఇప్పుడు పట్టి తీసేశారు రీసెంట్గా. కాబట్టి దేశ భద్రతలో భాగంగా ఆర్మీలో వర్క్ చేయడము ఒక గర్వంగా, సగర్వంగా భావిస్తున్నాం.
భావిస్తుంటాం. ఎందుకంటే సరిహద్దుల్లో వారు పహారా కాస్తుంటేనే మనం ఇక్కడ భద్రంగా ఉన్నాం. కానీ ఇక్కడ పరిస్థితులు కుల మతం ఈ వివక్షతతో సమాజం అంతా కలుషితమైపోయింది. మీలాంటి బార్డర్లో పహారా కాసి ఒక మంచి చేసి వచ్చిన మీకు ఎప్పుడైనా సరే అరే ఏంటి మనం అక్కడ కలుపు మొక్కలు ఏరేస్తుంటే ఇక్కడ కలుపులా పెరిగిపోతుంది అని మీకు ఎప్పుడైనా బాధ కలిగిన సందర్భం? అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలను చూస్తుంటే చాలా మంది అమాయక పిల్లలు ఉన్నారు, చాలా మంది ఇన్నోసెన్స్ ఉన్నారు, చాలా మంది హై పవర్ టెన్షన్ పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే అలా ఉంది ఈ రోజు సమాజం చూస్తుంటే. అలా కాకుండా ఉన్న మన గర్ల్స్ కానీ స్త్రీలను కొంచెం వాళ్ళకు ముందు వేసి మేము ఎందుకు చేయలేము, మేము ఎందుకు మార్పు చేయలేము, సమాజంలో మేము ఎందుకు కష్టపడి చేయలేము అని ఒక డెసిషన్ అనేది తీసుకుంటే చేయగలుగుతాం కూడా, చేస్తాం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసిన మీ అందరికీ ఒక మహిళగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు డియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.